హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం అరేస్ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఒక ప్రాబ్లం స్టేట్మెంట్తో స్టార్ట్ చేద్దాం. సో నా ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఎంప్లాయీస్ ఐడీస్ అనేవి స్టోర్ చేయాలి. ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఐడి అనేది ఉంటుంది. సపోజ్ ఈ ఐడి నెంబర్ అనేది ఇంటీజర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను వీళ్ళ ఐడీస్ అనేవి స్టోర్ చేయాలి. లెట్స్ సే నాకు ఒక టూ ఎంప్లాయీస్ ఉన్నారనుకో, ఐడి సమ్ 1, ఇంకో ఐడి 2 అనేది సమ్ 2, ఇలా మనం స్టోర్ చేసుకుంటాం. ఇవి ఇంటీజర్ కాబట్టి ఇంట్ ఇంట్ ఇలా రాస్తాం. లెట్స్ సే నాకు ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారనుకో, వాళ్ళ ఐడి స్టోర్ చేసుకోవాలంటే నేను 10 వేరియబుల్స్ తీసేసుకుంటాను. ఈ 10 వేరియబుల్స్ వరకు ఓకే, అది చూడడానికి హార్డ్గా ఉంటుంది బట్ స్టిల్ ఓకే. ఇన్ కేస్ 100 మెంబర్స్ ఉన్నారనుకో, 1000 మెంబర్స్ ఉన్నారనుకో, వీళ్ళ ఐడీస్ అనేవి స్టోర్ చేసుకోవాలంటే నేను 1000 వేరియబుల్స్ అనేవి తీసుకోవాలి కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది చూడడానికి క్లమ్జీగా ఉంటుంది, అది అనేది గుడ్ కోడ్ కాదు. సో ఇలాంటి సినారియోస్లో సేమ్ డేటా టైప్ ఉన్నప్పుడు, వీటన్నిటికి సేమ్ డేటా టైప్ ఉంది కదా, వీటన్నింటిని స్టోర్ చేసుకోవడానికి ఇలా అన్ని 100,000 మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసుకోకుండా సేమ్ డేటా టైప్స్కి మనం అరేస్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ అరేస్లో ఏం చేస్తామంటే ఈ అన్ని వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయకుండా ఒకటే వేరియబుల్ క్రియేట్ చేస్తాం. దీనిలాగే ఒక నేమ్ ఇస్తాం దానికి కూడా. ఆ సింగిల్ వేరియబుల్లోనే మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తాం. అది ఎలా స్టోర్ చేస్తాం అనేది మనం ఫర్దర్గా నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ అరే ఏంటంటే అరే ఈజ్ అ డేటా స్ట్రక్చర్ విచ్ ఈజ్ యూజ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ డేటా టైప్స్. అంటే ఇదొక డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే వే ఆఫ్ ఆర్గనైజింగ్ డేటాని స్టోర్ చేయడం, రిట్రీవ్ చేయడం అండ్ అప్డేట్ చేయడం. ఈ డేటా స్ట్రక్చర్లో మనం ఇవి చేస్తాం అన్నమాట. దీన్ని చేయడాన్ని మనం డేటా స్ట్రక్చర్ అని అంటాం. ఈ అరే అనేది ఒక డేటా టైప్. మనం ప్రీవియస్ వీడియోలో డేటా టైప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అరే అనేది ఒక డేటా టైప్, డిరైవ్డ్ డేటా టైప్. సో ఇప్పుడు ఈ అరేస్లో ఇంకోటి ఏంటంటే మనం ఈ డేటా అనేది స్టోర్ చేస్తాం కదా, ఆ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంటే కంటిగ్యూయస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతుంది. కంటిగ్యూయస్ మెమరీ లొకేషన్ అంటే ఏంటంటే సపోజ్ మనం ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాం అనుకో, ఏజ్ అనే వేరియబుల్ తీసుకున్నాం, ఏజ్ ఈక్వల్స్ 10. సో ఇది మెమరీలో ఎలా దీనికి స్పేస్ అలొకేట్ అవుతుంది, ఏజ్ దీని వాల్యూ వచ్చేసి 10, సపోజ్ ఇది ఇంటీజర్ అనుకో. సో ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం, ఐడి అనేది తీసుకుందాం, ఐడి ఈక్వల్స్ టు 1. సో ఇది ర్యామ్ అనుకుంటే ఇంత మెమరీ ఉంటే ఇది ఒక మెమరీ లొకేషన్. ఇప్పుడు ఐడి అనేది ఇంకెక్కడ ఉంటుంది, ఇదే మెమరీలో వేరే దగ్గర ఉంటుంది. దీనికి వాల్యూ వచ్చేసి 1, దీని వేరియబుల్ నేమ్ వచ్చేసి ఐడి. సో ఈ మెమరీలో దీని మెమరీ లొకేషన్ ఒక దగ్గర ఉంది, దీని మెమరీ లొకేషన్ ఒక దగ్గర ఉంది. సో ఇది కంటిగ్యూయస్ కాదన్నమాట. సో కంటిగ్యూయస్ అంటే ఏంటంటే ఇక్కడ ఉందనుకో మెమరీ లొకేషన్, సో దీన్ని అంటుకునే దీని పక్కనే ఇంకోటి ఉంటుంది, దీని పక్కనే ఇంకోటి ఉంటుంది. సో మనం అరేలో స్టోర్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏంటి మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేస్తాం కదా, ఆ మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఒకదాని పక్కన ఒకటి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది అన్నమాట అరేస్కి. సో దాని సింటాక్స్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. సో అరేలో మనం ఏంటి మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేస్తాం. అండ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సేమ్ డేటా టైప్ అనేది ఉండాలి. సేమ్ డేటా టైప్ అంటే ఒకవేళ మనం 100 ఐడీస్ స్టోర్ చేద్దాం అనుకున్నాం అనుకో, ఆ ఐడీస్ అనేవి అన్ని ఇంటీజర్ అయినా ఉండాలి, లేదంటే క్యారెక్టర్ అయినా ఉండాలి, లేదంటే స్ట్రింగ్ అయినా ఉండొచ్చు. బట్ సింగిల్ డేటా టైపే ఉండాలి అన్నింటికి. మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్న వాటిని స్టోర్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఓన్లీ సిమిలర్ డేటా టైప్స్ ఉన్న వాటిని మాత్రమే స్టోర్ చేస్తాం. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సో ఒకే వేరియబుల్లో మనం డేటా అంతా స్టోర్ చేస్తున్నాం కదా, సో మనకు ఎంత డేటా అనేది స్టోర్ చేస్తున్నాం అనేది మనకు ముందే తెలియాలి. దాన్ని ఏమంటామంటే సైజ్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ డేటా టైప్ కావాలి, మనం ఎలాంటి డేటాను స్టోర్ చేస్తున్నామని చెప్పేసి. ఇది సింటాక్స్.
డేటా టైప్ కావాలి. నెక్స్ట్ మన వేరియబుల్ నేమ్ ఎలా ఇస్తామో అలానే అరే నేమ్ ఇవ్వాలి. అరే నేమ్ ఇక్కడ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఇక్కడ మనం సైజ్ మెన్షన్ చేయాలి. ఓకే, నువ్వు ఇన్ఫర్మేషన్ ఎంత స్టోర్ చేస్తావు అని చెప్పేసి ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ సైజ్ అనేది మ్యాండేటరీ. ఈ అరేస్కి సైజ్ అనేది మనం మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఐడి నెంబర్స్ అనుకున్నాం కదా ఎంప్లాయీస్ని. నాకేంటంటే 5 మెంబర్స్ యొక్క ఐడీస్ అనేవి నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని ఈ అరేస్లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే, సో ఇక్కడ ఐడి అనేది మనం ఏమనుకున్నాం, ఇంటీజర్ అనుకున్నాం. ఇంట్ అరే నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఐడీస్ దీన్ని వేరియబుల్ నేమ్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ సైజ్ అంటే నువ్వు ఎంతమంది ఎంప్లాయీస్ డేటా స్టోర్ చేద్దాం అనుకుంటున్నావు, 5 మెంబర్స్ కాబట్టి ఇక్కడ మనం 5 అని మెన్షన్ చేయాలి. ఇది అరే యొక్క సింటాక్స్. ఓకే, సో ఇప్పుడు ఇది మెమొరీలో ఎలా రిప్రజెంట్ అవుతుందంటే, ఇక్కడ మనం దీనికి నేమ్ ఏమనిస్తున్నాం, ఐడీస్. ఇక్కడ ఇంటీజర్ కదా, సో ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఐడీస్ అని మనకు మెమొరీలో క్రియేట్ అవుతుంది వేరియబుల్. ఇక్కడ 5 అని ఇస్తున్నాం కదా, సో ఇంటీజర్సే మనకు 5 మెమొరీ లొకేషన్స్ అనేవి క్రియేట్ చేస్తుంది, కాకపోతే పక్క పక్కనే క్రియేట్ చేస్తుంది. ఇది 2 3 4 5. నార్మల్గా వేరియబుల్కి అయితే ఎలా క్రియేట్ చేస్తున్నామో అలానే క్రియేట్ చేస్తున్నాం, కాకపోతే ఒకదాని పక్కనే ఒకటి మనం క్రియేట్ చేస్తున్నాం ఇలా. ఇప్పుడు దీనికి వేరియబుల్ నేమ్ ఇది. సో దీని అడ్రస్ అనేది దీని ప్రతి ఒక్కదానికి మళ్ళీ అడ్రస్ ఉంటుంది కదా, సో ఫస్ట్ దాని అడ్రస్ అనేది దీనికి పాయింట్ చేస్తుంది ఐడీస్కి. సో ఇది మనకు మెమొరీలో రిప్రజెంటేషన్. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే నార్మల్గా మనం దీన్ని డిక్లేర్ చేస్తున్నాం, దాంట్లో వాల్యూస్ అనేవి మనం అసైన్ చేయట్లేదు. సో దీన్ని ఏమంటాం, డిక్లేర్ అంటాం. ఇప్పుడు ఇందులో వాల్యూస్ ఉండాలి కదా, ఈ వాల్యూస్ అనేవి మనం డిక్లేర్ చేస్తే ఇందులో వాల్యూస్ ఏం స్టోర్ అవుతాయి అంటే గార్బేజ్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. గార్బేజ్ వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఐడీస్ అని ఉంది, నేను ఈ వేరియబుల్ని యాక్సెస్ చేస్తే ఇందులో అన్ని వాల్యూస్ మనకు యాక్సెస్ అవుతాయా అనే డౌట్ మనకు రావచ్చు. నార్మల్గా వేరియబుల్ని అయితే మనం వేరియబుల్ ఐడీస్ ఒకవేళ ఏజ్ అని మనం కాల్ చేస్తే అందులో ఉన్న వాల్యూ అనేది వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఈ ప్రతి ఒక్క బ్లాక్కి ఇండెక్స్ వాల్యూ అనేది ఉంటుంది. మనం ఆ ఇండెక్స్ వాల్యూతో మనం ఈ వాల్యూ అనేది యాక్సెస్ చేస్తాం. ఈ ఇండెక్స్ వాల్యూ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బ్లాక్కి 0 1 2 3 4. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇండెక్స్ వాల్యూ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నీకు ఫస్ట్ వాల్యూ కావాలంటే 0తో యాక్సెస్ చేస్తాం, 4th వాల్యూ కావాలంటే 3ర్డ్తో యాక్సెస్ చేస్తాం. ఎలా అంటే ఈ అరే నేమ్ ఐడీస్ 2, ఐడీస్ ఆఫ్ 2 అంటే ఇందులో ఈ ఇండెక్స్ దీనికి 2 కదా, సో దీంట్లో ఉన్న వాల్యూ అనేది మనకు యాక్సెస్ అవుతుంది. ఇన్ కేస్ మనం అవుట్ చేద్దాం అనుకున్నాం, ఇందులో వాల్యూ ఏముంటుంది, ఇప్పుడు గార్బేజ్ వాల్యూ ఉంటుంది కాబట్టి గార్బేజ్ వాల్యూ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. మనం ఇక్కడ వాల్యూ అనేది మనం అప్డేట్ చేసుకోవచ్చు. డేటా స్ట్రక్చర్ అనుకున్నాం కదా, డేటా స్ట్రక్చర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు, రిట్రీవ్ చేసుకోవచ్చు, అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఐడీస్ ఆఫ్ 1కి సమ్ 10 అనే వాల్యూ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది, 10 అనే వాల్యూ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఐడీస్ ఆఫ్ 1 మనకి ఇక్కడ 10 అనేది డిస్ప్లే అవుతుంది. ఐడీస్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 11, ఇక్కడ 11 అనేది అప్డేట్ అవుతుంది. సో మనం ఇలా వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు మనం ఇండెక్స్ యూజ్ చేసుకొని. ఓకే, ఇది మనము అరే యొక్క సింటాక్స్, అందులో వాల్యూస్ ఇలా అప్డేట్ చేయాలని చెప్పేసి. మనం ఇలా అరేని డిక్లేర్ చేయడం కాకుండా ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇనిషియలైజ్ చేయడం అంటే ఏంటంటే ఐడీస్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఇనిషియలైజ్ చేయడం అంటే ఏంటంటే మనం అరే దాన్ని మెన్షన్ చేసేటప్పుడే మనం ఈ అరే నేమ్తో ఇది మెన్షన్ తీసుకుంటున్నామని చెప్పేటప్పుడే మనం వాల్యూస్ అనేవి డైరెక్ట్ అసైన్ చేయడం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన సైజ్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇది ఆప్షనల్. అంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చే వాల్యూస్ని బేస్ చేసుకుని సైజ్ అనేది తీసుకుంటుంది.
సపోజ్ ఇక్కడ నేను 5 తీసుకుంటున్నా. సేమ్ ఇది డిక్లేర్కి సింటాక్స్. ఇప్పుడు ఇనిషియలైజేషన్ అంటే మనం వాల్యూస్ ఈ అరే మెన్షన్ చేసినప్పుడే మనం వాల్యూస్ అనేవి అసైన్ చేస్తున్నాం. సపోజ్ 1 2 3 4 5. ఇక్కడ సైజ్ ఎంత మెన్షన్ చేస్తున్నామో అన్ని వాల్యూస్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ పక్కన పడితే ఇప్పుడు ఇది ఎలా తీసుకుంటుంది అంటే మనం డైరెక్ట్ వాల్యూస్ అనేవి ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ 0 ఇండెక్స్లో వాల్యూ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది 1 2 3 4 5. సో దీన్ని ఏమంటాం, అరే ఇనిషియలైజేషన్ అంటాం. దీన్ని డిక్లరేషన్ అంటాం. సో మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మనకు వాల్యూస్ ముందే తెలిస్తే మనం ఇలా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, స్మాల్ వాల్యూస్ అయితే. ఒకవేళ మనకు వాల్యూస్ అనేవి ముందే తెలియకపోతే మనం డిక్లేర్ చేయాలి. ఇప్పుడు డిక్లేర్ చేసి మనం తర్వాత వాల్యూస్ అనేవి రీడ్ చేసుకోవచ్చు. ఎలా రీడ్ చేసుకుంటున్నాం, ఇప్పుడు ఒకవేళ ఈ సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ అంటే థర్డ్ వాల్యూ మనం దాంట్లో స్కాన్ చేయాలి అనుకుంటే సిఇన్ ఐడీస్ ఆఫ్ 2, సిఇన్ ఐడీస్ ఆఫ్ 3. మనం ఇలా కావాలి అంటే వాల్యూ అనేది అందులో డైరెక్ట్ రీడ్ చేసేయచ్చు. సో ఇదేం చేస్తుంది, మనకు వాల్యూ తీసేసుకొని స్కాన్ చేసుకొని ఈ లొకేషన్లో వాల్యూ అనేది స్టోర్ చేస్తుంది, లేదంటే అప్డేట్ చేస్తుంది. సో ఇలా మనం అరే వాల్యూని రిట్రీవ్ చేస్తాం, అప్డేట్ చేస్తాం. ఓకే, అండ్ మనం అరేస్ పైన ఇంకోటి చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇండెక్స్ వాల్యూతో మనం రిట్రీవ్ చేస్తున్నాం, ఇండెక్స్ వాల్యూతో మనం డైరెక్ట్ స్కాన్ చేస్తున్నాం కదా. సో మనకి ఇక్కడ 0 1 2 3 4 ఇలా ఆర్డర్గా ఉన్నాయి కాబట్టి మనం వీటిపైన లూప్ ఇటరేట్ చేయొచ్చు కదా. మనం ఏంటంటే ఇక్కడ మనం ఏంటి ఇండెక్స్తోనే మనం యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి. సో మనం లూప్ ఇటరేట్ చేస్తే స్కాన్ చేసుకునేటప్పుడైనా కావచ్చు, లేదంటే ప్రింట్ చేసేటప్పుడైనా సరే మనం ఆ అరే పైన ఇటరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ అరేని మనం ఇక్కడ డిక్లేర్ చేసాం. సో దీంట్లో వాల్యూస్ అనేవి నేను స్కాన్ చేసుకోవాలి. ఫస్ట్ 5 వాల్యూస్ అనేవి స్కాన్ చేసుకుంటాను. సో దానికి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఐడీస్ ఆఫ్ 0, ఐడీస్ ఆఫ్ 1, ఐడీస్ ఆఫ్ 2, ఐడీస్ ఆఫ్ 3 4 ఇలా కాకుండా లూప్ యూజ్ చేద్దాం. ఇటరేషన్ మనకి ఇటరేషన్ దేనితో యూజ్ చేసి అవుతాయి, ఇండెక్స్ యూజ్ చేసుకొని అవుతాయి. కాబట్టి ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఏమి ఉండాలి, 0, i = 0, i లెస్ దెన్ అంటున్నాం కాబట్టి 5 ఉండాలి. ఎందుకంటే ఇది 4 వరకే ఇటరేట్ అవ్వాలి, 0 1 2 3 4. నెక్స్ట్ i++. ఇక్కడ ఫస్ట్ వాల్యూ స్కాన్ చేస్తున్నాం, CIN. ఫస్ట్ ఐ కదా, 0 కదా. సో ఐడీస్ ఆఫ్ i ఫస్ట్ 0 వాల్యూస్ అంటే 0 ఇండెక్స్లో వాల్యూ స్కాన్ అవుతుంది. 1 ఇచ్చాం, 1 ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 2 ఇచ్చాం, 3 4 5 ఇలా మనం స్కాన్ చేస్తున్న తర్వాత మనము ఇదే లూప్ యూజ్ చేసి మళ్ళీ వాటిని యాక్సెస్ చేయొచ్చు. cout IDs of i ఇక్కడ ఏంటంటే ఒకదాని పక్క ఒక వాల్యూ, ఒక స్పేస్ తీసుకొని ఒకదాని పక్క ఒక వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. లాస్ట్కి న్యూ లైన్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 1 2 3 4 5 ఇలా వాల్యూస్ అనేవి స్కాన్ చేసుకున్నా. దీని తర్వాత నేనేం చేస్తా అంటే ఐడీస్ ఆఫ్ 2 = 20 అప్డేట్ చేస్తున్నా. ఐడీస్ ఆఫ్ 2 అనేది ఎంత, ఇది ఐడీస్ ఆఫ్ 2 అంటే ఇది. దీని వాల్యూ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, 20కి అప్డేట్ చేస్తున్నా. స్కాన్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తున్నా, వాటిని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేస్తే ఐడీస్ ఆఫ్ 0 ఫస్ట్, 0 అంటే ఎంత 1, ఐడీస్ ఆఫ్ 2, ఐడీస్ ఆఫ్ 1 2, ఐడీస్ ఆఫ్ 2 అంటే ఎంత, దీంట్లో 20 అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, 4 5. సో ఇది మనకు అరేస్ గురించి. మనకి ఇక్కడ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, అందులో వాల్యూస్ ఎలా స్టోర్ చేయాలి, ఎలా రిట్రీవ్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు మెమరీ లొకేషన్స్ అనేవి కంటిన్యూస్గా మనకి మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవుతుంది. అందుకనే మనము ఈ ఇండెక్స్ బేస్ చేసుకుని ఇటరేట్ చేయగలుగుతున్నాం. ఓకే, ఇది ఎగ్జాంపుల్ మనము ఇంటీజర్ తీసుకొని చూసుకున్నాం. ఇలానే మనకు ఏ ఏ ప్రిమిటివ్ డేటా టైప్తో అయినా సరే మనం ఇలా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయొచ్చు. క్యారెక్టర్ కానీ, ఫ్లోట్ కానీ, డబుల్ కానీ, బూలియన్ కానీ, మనకు కావాలి అనుకుంటే స్ట్రింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మనం మల్టిపుల్ నేమ్స్ అనేవి స్టోర్ చేద్దాం అనుకున్నప్పుడు స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అరే అనేది సిమిలర్ డేటా టైప్స్ ఉన్న వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. సిమిలర్ అంటే అన్ని వాల్యూస్ స్ట్రింగ్ అయినా ఉండొచ్చు, అన్ని వాల్యూస్ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు, ఫ్లోట్ అయినా ఉండొచ్చు. బట్ మిక్స్డ్ డేటా టైప్స్ అనేవి ఉండనీకి రాదు. స్ట్రింగ్ ఒకటి, క్యారెక్టర్ ఒకటి, ఫ్లోట్ ఒకటి ఇలా ఉండనీకి పాసిబుల్ అవ్వదు. ఓకే, సో ఇది బేసిక్ అరేస్ గురించి, ఇవి బేసిక్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ అరేస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసినవి ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేస్తున్నాం. వెల్కమ్ టు అరేస్ హ్యాండ్స్ ఆన్ సెషన్. అరేస్ని మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి అండ్ ఆ వాల్యూస్ అనేవి సిమిలర్ డేటా టైప్స్ ఉండేటట్టు అలాంటి డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి అరేస్ అనేది యూజ్ చేస్తాం. సో అరేస్కి సింటాక్స్ ఏంటి మనం డిస్కస్ చేసుకుంది. ఫస్ట్ డేటా టైప్, అరే నేమ్ అండ్ ఇక్కడ సైజ్. ఓకే, ఇది డిక్లరేషన్. సో మనం ఐడీస్ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 5 మెంబర్స్ యొక్క ఐడీస్ స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఇలా డిక్లేర్ చేస్తే ఏమవుతుందంటే మనకు మెమరీలో మనకు 5 బ్లాక్స్ అనేవి అలొకేట్ అవుతాయి విత్ సమ్ గార్బేజ్ వాల్యూస్. మనం వాటిని ఇండెక్స్ బేస్ చేసుకొని మనము ఆ వాల్యూ అనేది మనం రిట్రీవ్ చేస్తాం. లేదంటే ఆ ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం అప్డేషన్ అయినా సరే, రిట్రీవ్ అయినా సరే, స్టోరేజ్ అయినా సరే చేస్తాం అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఐడీస్ ఆఫ్ 3 అంటే 4th వాల్యూని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో డిఫాల్ట్గా మనకు గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి అందులో నాకు గార్బేజ్ వాల్యూ అనేది వస్తుంది. నేను ఒకసారి కంపైల్ చేస్తున్నా, రన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ గార్బేజ్ వాల్యూ అనేది మనకు డిస్ప్లే అయ్యింది. సో మనం ఇక్కడ వాల్యూ అప్డేట్ చేయాలి అంటే మళ్ళీ మనం ఇండెక్స్ బేస్ చేసుకొని చేస్తాం. ఐడీస్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 10, ఐడీస్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 11. సో మనం ఇలా అప్డేట్ చేస్తాం అన్నమాట వాల్యూస్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ అరేస్ ఆఫ్ 1 ప్రింట్ చేస్తుందాం. ఈ వాల్యూ అనేది మనకు అక్కడ అరేలో అప్డేట్ అయింది కాబట్టి 1 ఇండెక్స్లో ఇక్కడ మనం ఐడీస్ ఆఫ్ 1 అనగానే 11 అనేది ప్రింట్ అవ్వాలి మనకు. అది ఒకసారి చూద్దాం. ఫస్ట్ కంపైల్ చేద్దాం, రన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 11 అనేది మనకు అప్డేట్ అయింది. ఓకే, సో మనం స్కాన్ చేసుకోవాలన్నా కూడా ఇలానే ఉంటుంది అన్నమాట. CIN ఐడీస్ ఆఫ్ ఇక్కడ ఇండెక్స్ మనం ఏ వాల్యూ స్కాన్ చేసుకుందాం, 3. సో ఇక్కడ ఏమవుతుంది, స్కాన్ చేసుకుంటే నార్మల్గా ఏమవుతుంది, మనకు యూజర్ నుండి ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఆ వేరియబుల్కి అసైన్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఈ ఐడీస్ అనే అరేలో 3rd ఇండెక్స్కి ఈ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. నెక్స్ట్ నేను దాన్ని ప్రింట్ చేసి చూస్తాను. ఐడీస్ ఆఫ్ 3 మన వాల్యూ అనేది అసైన్ చేయకముందు అంటే స్కాన్ చేయకముందు ఒకసారి ప్రింట్ చేద్దాం, స్కాన్ చేసిన తర్వాత ఒకసారి ప్రింట్ చేద్దాం. G++arrays.cpp మనము స్కాన్ చేయకముందు దీని వాల్యూ అనేది ఇలా ఉందన్నమాట. ఏది, ఐడీస్ ఆఫ్ 3ది. నేను 100 అనే వాల్యూ ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత నేను మళ్ళీ అదే ఇండెక్స్ బేస్ తీసుకుని అదే వాల్యూ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే మనకి 100 అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం వాల్యూ అనేది అప్డేట్ చేయొచ్చు, ప్రింట్ చేయొచ్చు, స్కాన్ చేసుకోవచ్చు కదా. ఇది డిక్లరేషన్. సో మనం ఇనిషియలైజేషన్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే మనం జస్ట్ డిక్లేర్ చేయడం కాకుండా అరే మనం మెన్షన్ చేసేటప్పుడే ఆ అరేస్లో మనం ఏం చేస్తాం, అరేలో ఏం చేస్తామంటే వాల్యూస్ అనేవి అసైన్ చేస్తాం.
సేమ్ ఇలానే తీసుకున్నట్టయితే int ids ఆఫ్ 5. సో మనం ఇక్కడ వాల్యూస్ 1 2 3 4 5 ఇలా ఇచ్చేయచ్చు. సో ఇక్కడ ఏమవుతున్నాయి, మనం అక్కడ మెమరీ అలొకేషన్ జరిగేటప్పుడే వాటికి వాల్యూస్ అనేవి డైరెక్ట్ మనం ఇక్కడ అసైన్ చేస్తున్నాం. cout ఆఫ్ ids 3, cout ids ఆఫ్ 4. ఇక్కడ థర్డ్ ఇండెక్స్ అంటే ఏంటి, 0 1 2 3, ఇది థర్డ్ ఇండెక్స్, ఇది ఫోర్త్ ఇండెక్స్ కాబట్టి 4 5 అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఓకే, కంపైల్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి 4 5 అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి కదా, ఇది ఇనిషియలైజేషన్కి. సో ఇక్కడ సైజ్ అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు, బట్ ఇక్కడ మనం డిక్లేర్ చేసేటప్పుడు సైజ్ అనేది మ్యాండేటరీ, మనం ఇనిషియలైజ్ చేసేటప్పుడు సైజ్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. సో ఇది ఇనిషియలైజేషన్ గురించి. ఓకే, సో మనం నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, మనము అరేస్ పైన మనము ఇటరేట్ చేయొచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ సైజ్ అనేది మనము అరే యొక్క సైజ్ అనేది మనకు ముందే తెలుస్తుంది, అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనకు ముందే తెలుస్తున్నాయి కాబట్టి మనం ఏ లూప్ యూజ్ చేయాలి, ఇక్కడ ఫర్ లూప్ అనేది యూజ్ చేయాలి. సపోజ్ ఇక్కడ నేను ఈ కోడ్ అనేది అన్కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫస్ట్ 5 వాల్యూస్ అనేవి రీడ్ చేసుకొని వాటిని అరేలో అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో int i ఈక్వల్స్ టు అరే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, i లెస్ దెన్ అరే సైజ్ 5 కాబట్టి లెస్ దెన్ 5, i ప్లస్ ప్లస్. ఇక్కడ ఇలా స్కాన్ చేస్తున్నానంటే ఐడీస్ ఆఫ్ i ఫస్ట్ 0th ఇండెక్స్లో స్కాన్ చేస్తున్నా, తర్వాత ఫస్ట్ ఇండెక్స్లో, సెకండ్ ఇండెక్స్లో, థర్డ్, ఫోర్త్. ఆ ఇండెక్స్ వాల్యూస్లో మనం స్టోర్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఐడీస్ ఆఫ్ 3 అనేది అప్డేట్ చేస్తున్నా, 3కి అప్డేట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. g++ array స్టార్ c++ రన్ చేసినట్లయితే 10 20 30 40 50 ఇక్కడ వాల్యూస్ అనేవి నేను స్కాన్ చేస్తున్నా. నెక్స్ట్ నేను ప్రింట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వట్లేదు. మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఐడీస్ ఆఫ్ 3 అనే వాల్యూని 3కి సెట్ చేస్తున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ ప్రింట్ చేయడానికి, అన్ని వాల్యూస్ ప్రింట్ చేయడానికి లూప్ రాస్తా. i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ 5, i ప్లస్ ప్లస్ cout ఐడీస్ ఆఫ్ i. ఇక్కడ పెండెల్ అండి, కంపైల్ చేయాలి కదా. ఫస్ట్ కంపైల్ 10 20 30 40 50. ఇక్కడ చూసినట్టయితే మనం స్కాన్ చేసుకున్న తర్వాత ఐడీస్ ఆఫ్ 3 అనేది 3 ఇచ్చాం కాబట్టి 10 20 30 తర్వాత 3 ప్రింట్ అయ్యి 40 ప్రింట్ అవుతుంది, 50 ప్రింట్ అవుతుంది. చూడండి 10 20 30. ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ అప్డేట్ చేసాం, స్కాన్ చేసుకున్న తర్వాత అప్డేట్ చేసాం కాబట్టి ఇక్కడ 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 50కి 50 ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది అరేస్ గురించి బేసిక్గా. అరే సింటాక్స్ ఏంటి, డిక్లేర్ చేయడం అంటే ఏంటి, ఇనిషియలైజ్ చేయడం అంటే ఏంటి, అరేస్లో వాల్యూ అప్డేట్ చేయడం, రిట్రీవ్ చేయడం, అండ్ అరే పైన మనం లూప్ ఇటరేట్ చేయడం, ఇది మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో కొన్ని అరేస్ పైన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసి అరేస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ ఎలాంటి డేటా స్ట్రక్చర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం అనే వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, we will see you next video. Happy coding.